హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడు మీ జీవితంలో ఉన్న అంధకారాన్ని తొలగించి వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి శివరాత్రి రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏ దర్శనానికి, అలాగే నలుగురు అల్లుళ్ళు నలుగురు కూతుళ్ళు కలిస్తే ఎలా ఉంటుంది, అలాగే మా ఇంటి అపర భగీరథుడెవరు, అలాగే జర్నీలో తగ్గేదే లేదంటున్న అక్కా చెల్లెళ్ళు ఇవాల్టి వీడియోలో షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేస్తారు, ఓకేనా? సో ఈ రోజైతే మేము శ్రీశైలంకి వెళ్తున్నామండి. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. మెయిన్గా ఈ ప్రోగ్రామ్ని మేము ట్రై చేయబట్టి కూడా 3-4 సంవత్సరాలైందండి. ఏ దర్శనానికంటే పాగ దర్శనానికి వెళ్తున్నాము. సో ఇంకా శివరాత్రి పండగ అంటే ఖచ్చితంగా మనం ఉదయాన్నే లేయాలి, ఇంట్లో అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అని చెప్పేసి నైటే మొత్తం అంతా లగేజ్ సర్దేశాము. నైట్ పడుకునేసరికి కూడా 11:30-12 అలా అయిందండి. ఇంకా అయితే అత్తయ్య ముందు రోజే బియ్యం కడిగి పెట్టారు, అలాగే బియ్యపు నూక కూడా చేసి పెట్టారు. ఇంకా అది కూడా వేయించి ఒక డబ్బాలో వేస్తాము అని చెప్పేసి వేయించి పెట్టేశాను. అలాగే పండగ ఆదివారం కాబట్టి శనివారం రోజే ముందు రోజే దేవుడి పటాలన్నింటినీ శుభ్రం చేసుకున్నామండి. అయితే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎంతమంది వెళ్తున్నాము అందరికీ కలిపి ఒక గ్రూప్ పెట్టుకుంటామండి, వాట్సాప్ గ్రూపు. అందరికీ చెప్పాను, ముందు రోజే దేవుడి పటాలన్నింటినీ శుభ్రం చేసుకోండి. ఉదయం మనం చాలా ఫాస్ట్గా వెళ్ళాలి, అందులో ఊరు నుంచి పల్లెటూరు నుంచి అందరు రావాలి, ఇక్కడ వచ్చి టిఫిన్ చేయాలి, అందరం కలిసి వెళ్ళాలి అంటే ఎంత లేదన్నా కూడా 9 అవుతుందని చెప్పేసి ముందు రోజు ప్లాన్తో అందరం మాట్లాడుకున్నామండి. అయితే నేను ఏం చేశానంటే ఈ పల్లీలు, కందికాయలు ఇవన్నీ కూడా నీట్గా కడిగి కుక్కర్లలో రెడీగా పెట్టేశాను. అలాగే అత్తయ్యకి పప్పు చేయాలి కదా ఉదయం అని చెప్పేసి, అలాగే దేవుడికి పానకపప్పు పందారం పెడతాం కదండి, అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము. మనం అనుకోవచ్చు ఏముంది లేబ్బా, అబ్బా ఉదయమే చేసుకోవచ్చు, ఎంతసేపులే అనుకుంటాము. ఎంతసేపు ఆ పనే చాలా లేట్ అవుతుందండి అని చెప్పేసి ఇలాగ అన్ని రెడీగా పెట్టేసుకున్నాము. ఉదయమే బ్రహ్మ ముహూర్తంలో లేసానండి, 3:30కి లేసామన్నమాట. చక్కగా స్నానం చేసేసి ఆ తర్వాత మొత్తం అంతా తుడిచి ఈ విధంగా పూజించుకుంటున్నాను. అయితే స్టవ్ మీద ముగ్గు వేసుకోవటానికి అని చెప్పేసి మెటాలిక్ కలర్ పెన్స్ అయితే తెప్పించుకున్నానండి. మా చిన్నమ్మాయి తెప్పించిందనమాట. మామూలుగా అయితే నేను ముగ్గు పొడితో అంటే బియ్యం పిండి కొంచెం ముగ్గు పొడి కలుపుకొని ఎప్పుడు ముగ్గు వేసేసేదాన్ని. అయితే ప్రతిసారి నూనె చిట్టినప్పుడల్లా మనము స్టవ్ మీద ఇట్లా తుడవటము, ఆ ముగ్గు అంతా చెదిరిపోవటము ఇలా అవుతుందని చెప్పేసి మా చిన్నమ్మాయి ఇలాంటి మెటాలిక్ కలర్ పెన్స్ అయితే తెప్పించింది. అయితే చాలా చక్కగా ఉన్నాయి. మన సెంటిమెంట్ కోసం అయితే కొంచెం గంధము కుంకుమ అయితే పెట్టేశాను. అయితే ఇట్లా మనం అన్నా కూడా ముగ్గు అనేది పోదండి, వంటంతా అయిపోయేంత వరకు చక్కగా బాగా చూడముచ్చటగా ఉంటుందని చెప్పేసి తెప్పించుకున్నాను. ఇంకా ఒక స్టవ్ మీద మాత్రం కందికాయలు పెట్టేశాను, ఒక స్టవ్ మీద పల్లీలు పెట్టేశాను, ఒక స్టవ్ మీద అత్తయ్యకి పప్పు రసం చేసి పెట్టిపోతే మరుసటి రోజు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఒక సైడు పప్పుకు వేసేసానండి. అయితే మా చెల్లెళ్ళు చెప్పారు ముందు రోజే గడపలు కూడా పూజించుకో అని చెప్పారు. సరేలే ఉదయమే పూజించుకుందాము, ఒక సైడ్ ఇలా పని చేసుకుంటూ ఒక సైడ్ ఇలాగ పూజించుకోవచ్చు అని చెప్పేసి దేవుని గడపనైతే పూజించాను. అలాగే దేవుని గుట్లో కూడా చక్కగా ముగ్గులు వేసేసాను. పానకం అంతా నీట్గా కరిగినాక వడగట్టి కొంచెం యాలకల పొడి కూడా వేసేసి ఇలాగా దేవునికి అన్నింటికి సపరేట్ చేసేసుకున్నానండి. పెసరపప్పు పానకం అనమాట. ఎందుకంటే బయట చీకటిగా ఉంది కదా, కొంచెం తెల్లవారితే ఆ తర్వాత తులసి కోట దగ్గర ఈ విధంగా మనము పసుపు అంతా పెట్టేసి చక్కగా ముగ్గులు పెట్టాను, కుంకుమ పసుపు పెట్టాను, ఈ విధంగా అలంకరించుకొని ప్రసాదం కూడా పెట్టానండి. మనము మహాశివరాత్రికి ఎప్పుడైనా కూడా పెసరపప్పు అలాగే పానకం ఇలాగ పెడతాము, ఇంకా అరటిపండు కూడా పెడతామండి. మా సైడ్ అయితే ఇలాగనే చేసుకుంటాము, మీ సైడ్ ఎలాగ చేసుకుంటారు? అలాగే ప్రధాన గడప దగ్గర ఈ విధంగా ముగ్గు వేశాను. మనము తొక్కినా కూడా చెక్కు చెదరదండి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే నేను లింక్ కమెంట్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా ఆ తర్వాత శివరాత్రికి మాత్రం కంపల్సరిగా మల్లెపూలు ఎంత రేటు ఉన్నా కూడా అత్తయ్య ఖచ్చితంగా తీసుకురావాలంటారండి. మూర వచ్చేసి 60 రూపాయలు అనమాట. ఒకే ఒక మూర ఇచ్చారు. గుండు మల్లెలు ఎంత మంచి సువాసన వస్తున్నాయంటే అసలు ఫస్ట్లోనే మనకు గుండు మల్లె పూలు చాలా మంచి వాసన వస్తాయండి అని చెప్పేసి పెట్టేశాను. ఇంకా శివరాత్రి రోజు మామూలుగా ఎప్పుడైనా కూడా ఇక్కడ మాకు నంద్యాలలో భోగేశ్వరం ఉంది కదండి, సో దుర్గా భోగేశ్వర స్వామి అక్కడికి వెళ్తాము. అక్కడ మామూలుగా అయితే చెరుకు గడలు ఇట్లాంటివన్నీ తెచ్చుకుంటాం అనమాట. ఇంకా మా మరిది గారు నేను వెళ్తానులే, మీరు శ్రీశైలంకి వెళ్తున్నారు కదా అని అన్నారు. ఇంకా అత్తయ్య ఎక్కడికి రానన్నారండి. సరే ఇంకా మేమైతే చక్కగా ఉదయాన్నే పూజ అంతా చేసేసాము. ఇంకా ఆ తర్వాత పూలు, చామంతి పూలు, గులాబీలతో ఇలాగ అలంకరించుకొని కాయ కొట్టేశాను. స్వామి అందరినీ చల్లగా చూడు తండ్రి అని చెప్పేసి ఒక్కసారిగా మొక్కున్నాను. అలాగే మా ప్రయాణం చల్లగా సాగాలి తండ్రి,
ఇది ఎన్ని రోజుల నుంచో 3 సంవత్సరాల నుంచి అనుకున్నటువంటి కోరిక నెరవేరాలి తండ్రి అని మనస్ఫూర్తిగా మొక్కున్నానండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్య వాళ్ళ కోసం అని చెప్పేసి 2 గిన్నెలలో పప్పు, రసము, అలాగే గుగ్గులు ఉడకబెట్టి తిరువాతకు వేసేసాను. అలాగే పల్లీలు ఉడకబెట్టాను. ఇంకా కందికాయలు కూడా ఉడకబెట్టేశానండి. అన్ని కట్టినాక బండికి శ్రీరామరచ అని మొక్కు ఒకటే పని. నిమ్మకాయలు, టెంకాయ, తాంబూలము, దక్షిణ. ఇంకా ఆ తర్వాత ఏదో మర్చిపోయినానే అని అనుకుంటున్నాను. ధూపం వేసేది మర్చిపోయానండి. ఎప్పుడైనా కూడా విశేషమైనటువంటి పర్వదినాలలో అలాగే విశేషమైనటువంటి రోజులలో వేస్తూ ఉంటానన్నమాట. సో చక్కగా ధూపం అంతా వేసేసాను. ఇంకా ఆ తర్వాత మా అక్క వాళ్ళందరూ మేము దగ్గరలో ఉన్నాము, నువ్వు రెడీగా ఉండు, అసలే నువ్వు లేట్గా రెడీ అవుతావు అంటుంటే ఈసారి మాత్రం చాలా హుషారుగా రెడీ అయ్యానండి. నైటు 12కి అలాగా పడుకున్నా కూడా ఉదయం మాత్రం 3:30కే లేచానండి. అందుకే కొంచెం మొహం పీక్కపోయినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇంకా ఇప్పుడు చూడండి మా వాళ్ళ హంగామా. గుడ్ మార్నింగ్ మనోహర్. తినకుండా కొట్టేసి వస్తే పూలే అందుకే ఇవే పెట్టుకున్నాం. ఇవి పెట్టు అక్కడికి ఈ బాగా అందరికి. నాకొద్దు అదంగా రాలేదే. ఇంకా అక్క వాళ్ళు కానీ మా చెల్లెలు వాళ్ళు కానీ ఎప్పుడు వచ్చినా కూడా అక్క అయితే కనకాంబరాలు తీసుకొని వస్తుంది. అవి మొన్న వీడియోలో చూపించాను చూడండి. అవి ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం వాడినట్టుగా ఉంటే అవి పెట్టేసుకుందాం ఫస్ట్. ఈ కాగడాలు అక్కడ గుడిలో పెట్టుకుందామని చెప్పేసి మొత్తం అన్ని కవర్లో పెట్టేసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత మేము మామూలుగా టిఫిన్స్ ఆర్డర్ ఇచ్చామండి. ఎందుకంటే ఇంతమందికి చేయడం కష్టము, అలాగే తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి. మీకు అందరికీ తెలుసు చూడండి, నూనెపల్లెలో సుధాకర్ అన్న అనమాట, వంటలు చాలా బాగా చేస్తారు. క్యాటరింగ్ అండి, ఎంతమందికైనా చేస్తారనమాట. నంద్యాలలో ఫేమస్ అంటే సుధాకర్ అన్న వాళ్ళే అనమాట. వాళ్ళు చేసే వంటలు ఎలా ఉంటాయంటే మన ఇంట్లో కన్నా చాలా బాగుంటాయండి. ఇంకా సరే అని చెప్పేసి అన్ని అక్కడ హాల్లో చాప వేసేసాను, అక్కడ పెట్టమని చెప్పానండి. ఇంకా ఆర్డర్ ఇచ్చింది మాత్రం మేము పొంగలి, వడ, ఇడ్లీ, అలాగే స్వీట్ గుమ్మడికాయ హల్వా ఉండింది. ఎంత బాగుండేదంటే మా వాళ్ళకందరికీ చాలా బాగా నచ్చిందండి. ఇంకా వాటితో పాటుగా ప్లేట్లు, గ్లాసులు, కప్స్, స్పూన్స్ అన్నీ ఇచ్చారనమాట. సో ఈ ట్రిప్కి ఏంటంటే 4 కూతుర్లు, 4 అల్లుళ్ళు, కొత్త జంట. మా అక్క కూతురు ఉండింది కదండి. సో కూతురు, అల్లుడు, అలాగే మా పిన్ని, ఇంకొక పిన్ని కోడలు, ఇలాగా అందరం కలిసి, అలాగే మా అన్నయ్య కొడుకు, మా మేనల్లుడు, ఇట్లాగా అందరం కలిసి ట్రిప్కి అయితే ప్లాన్ చేసుకున్నాము, వెళ్తూ ఉన్నాము. మామూలుగా అయితే మా 2 వదినలు, అలాగే మా పెద్దక్క, అలాగే మా మేనల్లుడు 4 వద్దామనుకున్నారు. సో పాగదర్శనం కదండి, ఇబ్బంది పడతామని చెప్పేసి రాలేదు. ఇంకా అత్తయ్య చూడండి గుగ్గులు చేసావా, అన్నీ చేసావా అని చెప్పేసి ఒక్కసారి చెక్ చేసుకోవడానికి వచ్చిందనమాట. ఇంకా ఈ మధ్యలో ఈ కందికాయలు, బుడ్డలు అన్నీ సర్దేసి అక్క వాళ్ళు ఫుడ్ ఎక్కడ ఉందో, మనం స్నాక్స్ ఐటమ్ ఎక్కడ ఉన్నాయో అక్కడ సర్దేశారనమాట. ఇంకా అత్తయ్య చూడండి, పానకం అంటే అత్తయ్యకి చాలా ఇష్టం అనమాట. సరే ఫస్ట్ గుగ్గులు తింటాలని తినేస్తూ ఉంది. ఇంకా ఆ తర్వాత వెహికల్కి మనం టెంకాయ కొట్టాలి కదండి, కాబట్టి కొంచెంగా గంధం పెట్టేశాను. ఇది వైట్ కలర్ కాబట్టి ఎక్కడైనా గంధం పన్నా కొంచెం పోవడం కష్టం కదా. జస్ట్ అట్లాగా చుక్కలాగా పెట్టేసి కుంకుమ పెట్టేసి ఆ తర్వాత పూలదండ వేసేసాను. మనం ఎప్పుడైనా కూడా గాళ్ళ కింద 2 నిమ్మకాయలు పెట్టాలి, అలాగే డ్రైవర్ దగ్గర ఒక 2 నిమ్మకాయలు పెట్టాలండి. మామూలుగా ప్రయాణం చేసినా కూడా మనం వెహికల్లో మన దగ్గర ఒక 2 నిమ్మకాయలు ఉంటే అంత రక్షణ లాగా ఉంటుందంటండి. చాలామంది పెద్దలు చెప్పారు, నేను కూడా అలాగనే చేస్తూ ఉంటానన్నమాట. కానీ మనం ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా కూడా వెహికల్కి అయితే టెంకాయ కొట్టాలండి. నేనైతే అలాగనే చేస్తానన్నమాట. తిరుపతికి వెళ్ళినా, ఇలాగ శ్రీశైలంకి వెళ్ళినా కూడా ఖచ్చితంగా టెంకాయ అయితే కొడతానండి. ఇంకా ఆ తర్వాత మా వారు కుంకుమ పెట్టుకోలేదనమాట, కుంకుమ పెట్టాను. ఇంకా సరిత ఉండి ఇంకా అందరూ మొక్కోండి అన్నయ్య అని చెప్తూ ఉంది అనమాట. అప్పుడే మా పిన్ని కోడలు కూడా వచ్చిందండి. సో ఆ సమయంలోనే మా అన్న కొడుకు, సో బయట ఇట్లా మొత్తం పూజ చేసేటప్పుడు అందరూ వచ్చేసారనమాట. సో చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా అందరికీ రండి ముందు ఫస్ట్ టిఫిన్ చేసేద్దాము, చాలా లేట్ అవుతుంది, ఇప్పటికీ 8:30 అయిందని అంటూ ఉన్నానండి. ఇంకా అందరం కలిసి పైకి వచ్చేసామన్నమాట. సో ఏదైనా కూడా
అందరం బంధువులం కలిసి ఇలాగ అందులో అక్క చెల్లెళ్ళు అల్లుళ్ళు అంటే ఎంత మజా ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. అందులో మాకు కొత్త వెహికల్ అనమాట, అదొక సంబరం ఇదొక సంబరం రెండు కలిసాయండి. ఇంకా వెహికల్ చూపిస్తూ ఉన్నాను చూడండి. ఏంటక్క తిరుపతి బండి అట్లాంటి మోడల్లో పోతున్నారు మీరు ఈసారి? అవును సరిత, తిరుపతి బండి అప్పుడు నంద్యాల ఒక్కటే ఉండేది, ఫోర్స్ అర్బన్. సో ఈ అన్న వాళ్ళు ఏంటంటే మేము అరుణాచలంకి వెళ్ళాం, గుర్తుందో లేదా నీకు, ఫోర్స్ బండి తీసుకెళ్ళాం. ఓకే. సో ఇప్పుడు జమాల్ అన్న వాళ్ళు ఫోర్స్ లో అర్బన్ బండి వైట్ కలర్ లో తీసారనమాట. ఓకే. చాలా బాగుంది. 13 మెంబర్స్ కి ఇక్కడ పిల్లలు కూర్చొని ఒకవేళ లగేజ్ తక్కువ ఉంది అంటే మంచిగా హ్యాపీగా పడుకోవచ్చు, కూర్చోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సీట్లు కూడా బాగా మనకి కన్వీనియంట్ గా ఉండేటట్టు ఉంది అనమాట. ఇంకా ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు మంచిగా. ఇంకా ఆ తర్వాత సీట్లు మాత్రము ఇట్లా మనకు ఇక్కడ ఒకటి ఉంటుంది, పుష్ బ్యాక్, బాగుంది. ఇట్లా విడితి కూడా బాగుంది సరిత. కాకపోతే కాళ్ళ కాడ ఒక కడ్డీ పెట్టాలి, అప్పుడు ఏజ్డ్ వాళ్ళకి కూడా బాగుంటది. ఇట్లా యాలిడిస్తే కొంతమంది కాళ్ళు వాస్తాయి అనమాట. ఇంకా ఇది కూడా బాగుంది హ్యాండిల్. తర్వాత ఛార్జింగ్ ఎవరిది వాళ్ళకు. ఓకే. ఎక్కడ ఉంది ఛార్జింగ్? ఛార్జింగ్ ఇక్కడ, ఛార్జింగ్ ఎవరిది వాళ్ళకు. ఆ తర్వాత ఇది ఎయిర్ ఏసీ ఇదనమాట బండి. సూపర్ గా ఉందండి. ఒకవేళ ఎవరికైనా వీళ్ళ నంబర్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. బండి అయితే ప్రమోషన్ కాదండి, ఈ అన్న వాళ్ళు మాకు తెలుసు అనమాట. సో అది చాలా మంది ఏ దాని గురించి చెప్పినా కూడా ప్రమోషన్ ఏమో అని అనుకుంటారు. కాదండి, కొత్తగా లాంచ్ అయింది, మనకు వస్తుంది కాబట్టి యాంగ్జైటీ అనమాట, అందరికి చెప్పాలి అంతకు తప్ప ఏమి లేదు, మన లాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. బాగుంది సరిత, ఇంకో బాగా విశాలంగా అనిపిస్తుంది నాకు. ఓకే అక్క, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సరిత. నేను రెడీ అయ్యానా? బాగా రెడీ. బాగుందా సరే? బాగుంది. ఓకే. ఫస్ట్ మాకు జమాల్ అన్న బండి. సంతోషం అన్న. మాకు కన్స్ట్రక్షన్ ఇవ్వాలి. మాకు కన్స్ట్రక్షన్ ఇవ్వాలన్నా. ఇంకా ఆ తర్వాత అందరం కలిసి టిఫిన్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా బావగారు అంటూ ఉన్నారు, అసలు ఇంటికి పెళ్లి కళ వచ్చేసినట్టుగా ఉంది విజయ, ఎంత బాగా కళగా ఉంది అని అంటూ ఉన్నారనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా సరితని కూడా చాలాసార్లు అడిగానండి, రా సరిత నువ్వు వస్తేనే నాకు కుడి భుజంగా ఉన్నట్టుంటావు అంటే, లేదక్క మొన్ననే కాలినడకన వెళ్ళేసి వచ్చాను కదా, చాలా ఇబ్బందిగా ఉంది, నేను రాను అనిందండి. సరే ఇంకా అందరము టిఫిన్స్ చేసాము, చాలా బాగున్నాయి టిఫిన్స్. ఇంకా నేను ఎప్పుడు బయలుదేరినా కూడా మామూలుగా అత్తయ్య కాళ్ళకు ముక్కుంటానండి. అత్తయ్య కూడా అందరికి చెప్తూ ఉంది, బండి ఎక్కేటప్పుడు శ్రీరామ రక్ష అనుకోండి, శ్రీరామ రక్ష అనుకొని చెప్తూ ఉన్నారు. సో అందరూ సంతోషంగా ఎక్కుతూ ఉన్నారు. ఇంకా మా తమ్ముడు కూడా ఆల్ ది బెస్ట్ అక్క అని చెప్తూ ఉంటే, సో ఆ హ్యాపీనెస్సే వేరండి. ఏదైనా కూడా మనకు తాడగుట్టినోళ్ళు కానీ మేనల్లుళ్ళు కానీ కలిస్తే అదొక బలం అనమాట. మా అన్నయ్య కొడుకు కూడా వచ్చాడండి. ఫస్ట్లో నేను రానులే అత్తయ్య అని అంటే నేను చాలా బాధపడ్డానండి, ఎందుకంటే వీడు వస్తే నాకు చాలా హ్యాపీనెస్ అనమాట. ఇంకా మా చెల్లెలు ఇట్లా ఎదురుగా రమ్మంటే వస్తూ ఉంది. మెయిన్గా ఏంటంటే ఈ ప్రోగ్రాము మేము అనుకునేది ఇంటికి ఇద్దరిలాగా అనుకున్నామండి. అంటే ఓన్లీ మా బసిరెడ్డి గారి ఫ్యామిలీలోనే నలుగురు అక్క చెల్లెళ్ళము, నలుగురు అన్నుళ్ళని కూడా అనుకోలేదండి. ఎవరైనా కూడా ఇంట్లో ఇద్దరు, తల్లి కొడుక లేకపోతే భార్యాభర్తన, ఇట్లాగ ఏదైనా మీ ఇంట్లో మీరు డిసైడ్ చేసేసుకోండి అని ఒక్కరికే చెప్పాను అనమాట. ఇంకా ఆ తర్వాత నేను చెప్పాను చూడండి, మా ఇంటి భగీరథుడు ఎవరు అని. మా ఇంటి భగీరథుడు ఎవరంటే మా మేనత్త కొడుకు, మా 3వ బావగారు, బనిగానపల్లె మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి గారండి. అసలు నాకు ఒకసారి అనిపిస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయబ్బా, ఎంత దూరంలో అంటే ఇది గాజులపల్లెకి దగ్గరలో ఉందండి. ఇంకొకటి కూడా మీరు చూసారు, గోర్లగుట్ట దగ్గర కొండల నడుమ మధ్యలో వేయించారనమాట. ఆ మినరల్ ప్లాంట్ అంటే చాలా సక్సెస్ అండి. చాలా మంది అక్కడ లారీలకు నీళ్లు పట్టుకుపోయే వాళ్ళు కానీ, వంట చేసుకోవటానికి అని చెప్పేసి, అలాగే వెహికల్స్ వాళ్ళు కానీ ఎంత మంది పట్టుకొని నీళ్ళు తాగుతున్నారంటే అదొక హ్యాపీనెస్ అండి, మనం కష్టపడినందుకు ఫలితం అనమాట. అట్లాగనే ఇంకోటి కూడా మద్దిలేటి స్వామిలో వేపించారనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ గాజులపల్లెల దగ్గర వేపించారండి. నేను అడిగాను, బావ మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని అడిగితే, నేను ఒకసారి విజయవాడకి వెళ్తున్నాను, ఇక్కడ ఒక మినరల్ ప్లాంట్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్లో ఒకసారి ఆలోచన వచ్చిందంట అండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వచ్చి అమేసా ఈ ప్లేస్లో, అంటే ఇక్కడ అన్ని అరటి తోటలండి, ఇక్కడ నీళ్లు వేస్తే పడతాయా లేదా, మనం ప్లాంట్ వేయటానికి స్థలం కొనుక్కోవాలి అని చెప్పేసి అన్ని ప్లాన్ చేసి ఆ స్థలం కొనుక్కొని ఆ ప్లాంట్ వేపించారండి. ఆ ప్లాంట్ వేపించిన తర్వాత
ఇక్కడ బోర్లు వేశారు, 8 సార్లు బోరు వేస్తే కూడా పడలేదండి. అక్కడ పక్కన ఒక ఆయన తోటలో ఉన్న అతను మా బావగారి బాధను చూడలేక నేను ఇస్తాను నీళ్ళని చెప్పారండి. అంటే ఎన్ని రోజులని నీళ్లు తీసుకుంటావు అని చెప్పేసి కొన్ని రోజులు నీళ్లు తీసుకొని ఆ తర్వాత 1.5 కిలోమీటర్న్నర దూరంలో కొండలో మళ్ళీ బోరు వేపించి అక్కడి నుంచి లాగారండి నీళ్లు. అసలు నీళ్ళు అయితే ఎంత టేస్ట్ ఉన్నాయంటే నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ మా అత్తయ్య ఫోటో చూడండి నా వెనకాల. ఈ ఫోటో మాత్రము నాకు ఒక మెమొరబుల్ అండి. ఎందుకంటే మామూలుగా మా పెద్దమ్మాయిది సమర్థ పేరంటం అప్పుడు ఫంక్షన్కి మా మేనత్త వచ్చిందండి, అందులో ఫోటో అనమాట. మా అత్తయ్య చనిపోయినప్పుడు ఫోటో కోసం చాలా మంది చూశారు, అందరి పెళ్లిళ్ళల్లో ఫొటోస్ చూశారు, ఎక్కడ క్లారిటీగా లేదండి. ఓన్లీ మా ఫంక్షన్లో ఆ ఫోటో అనమాట చాలా బాగా వచ్చింది. సో ఈ ఫోటో ఇక్కడితో కాదండి, దేశ విదేశాలకు వెళ్తుందండి. ఎందుకంటే మా బావగారు మామూలుగా హైదరాబాదులో కూడా చాలాసార్లు బియ్యము అట్లా పంపించటము, తెలంగాణకు అట్లా అన్ని చోట్లలో ఈ ఫొటోస్ పోయినాయి అనమాట. అదొక నాకు చాలా హ్యాపీ అనిపించిందండి, ఎందుకంటే మా ఫంక్షన్లో ఫోటో కాబట్టి. సో ఈ మినరల్ వాటర్ కానీ మామూలు వాటర్ కానీ టైమింగ్స్ అనమాట, అందరము తాగాము. ఇంకా మా అక్క భర్త ఉండి ఇందులో నాకు కూడా భాగం ఉంది, మా అన్నయ్యలో 4, నేను కూడా అందులో కాబట్టి 5 మంది కొడుకులు మా పెద్దమ్మకని అట్లా తమాషగా అనుకుంటూ నవ్వుకున్నామండి. సరేనండి, ఇంకా లోపల ఎలా ఉంది అనేది చూపిస్తాను రండి. అందుకేనండి మా బావగారికి ఈ పేరు ఎందుకు వచ్చిందో మీకు అర్థమై ఉంటుంది కదా. సో కొండలలో నుంచి నీళ్లు లాగాడు కాబట్టి అపర భగీరథుడు అని పేరు వచ్చిందండి. మెయిన్గా మా మేనత్తకు 4 కొడుకులండి. రెండో కొడుకు వచ్చేసి బీసీ జనార్దన్ రెడ్డి గారు, రోడ్లు రవాణా శాఖ మంత్రి, మీకు అందరికీ తెలుసు కదండి. మా రెండో బావగారు వచ్చేసి మొత్తం కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూసినా కూడా మినరల్ ప్లాంట్ వేపించారు. ఇంకా మా మూడో బావగారు మాత్రము బనియాన్పల్లెలో వేపిస్తూ ఇలాగ బయట వేపించారండి. సో ఇలా అంతటా నీళ్ళ ప్లాంట్లు వేపించినందుకు నేనైతే చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. నేను చాలాసార్లు విజయవాడకు వెళ్ళేటప్పుడు ఇక్కడ దిగాలి, చూడాలి, నీళ్లు తాగాలి అని అనుకుంటాను. ఉదయమే వెళ్తాం కాబట్టి ఇంకా ఎందుకు లెబ్బా ఈ ఉదయాన్ని అని చెప్పేసి వెళ్లకుండా వెళ్ళేదానండి. ఇప్పుడు కరెక్ట్ సమయము అందరం ఉన్నామని చెప్పేసి మా మదిలేటెడ్డి బావ గారు దిగుదాం చూద్దాము అని అంటూ ఉన్నారు. నేను అప్పటికే వెహికల్ని స్లో చేయించానండి ఇక్కడ దిగాలని చెప్పేసి. ఇంకా అయితే నిజంగా ఇలాంటి ఆలోచనలు కొందరి మహానుభావులకే వస్తాయండి. కానీ నేను విజయవాడ నుంచి నైటు 12 గంటలప్పుడు అలా వచ్చినప్పుడు కూడా చాలా మంది నీళ్ళు పట్టుకొని వెళ్తూ ఉన్నారండి. ఇక్కడ పడుకుంటున్నారు, పట్టుకొని వెళ్తూ ఉన్నారు. అసలు ఎంత యూస్ఫుల్ అంటే మీరందరూ ఇక్కడ విజయవాడకి వెళ్ళేటప్పుడు ఎంతమంది నీళ్లు పట్టుకున్నారు ఇక్కడ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఆ తర్వాత మనం ఎప్పుడైనా కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మనకు లోపల ఉంటుందన్నమాట. ఇక్కడ బయట మాత్రం కాయ కొట్టేసి స్వామివారి ఆశీర్వాదం అయితే కంపల్సరిగా తీసుకుంటామండి. ఇంకా అందరం వెహికల్లో మాత్రం ఇలా కూర్చున్నామండి. వెనకాల కొంచెం విశాలంగా ఉందని చెప్పేసి అక్క కాళ్ళు ఆరజాపుకోవాలని చెప్పి వెనకలే కూర్చున్నారనమాట. ఇంకా అల్లుళ్ళు వరుసగా 4 కూర్చున్నారండి. ఇంకా నా బలం నా మేనల్లుడే కాబట్టి నా పక్కన నా మేనల్లుడు కూర్చున్నాడు. సో ఈ బ్రిడ్జి మీరు చాలా మంది చూసే ఉంటారండి. ఇక్కడ ఇంత ముందుకు రైల్వే ట్రాక్ ఉండిందనమాట. ఇందులో షూటింగ్ కూడా జరిగిందండి. అది ఏ సినిమా అనేది అయితే నాకు పెద్దగా గుర్తు లేదనమాట. ఎప్పుడు ఇలా వెళ్ళినా కూడా నేను కంపల్సరీగా ఇదైతే షూట్ చేస్తాను. ఘాట్ సెక్షన్ అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఏదైనా ఒక మెమొరబుల్ అండి. మామూలుగా అయితే పిల్లలు విజయవాడలో ఉన్నప్పుడు ఉదయాన్నే 3:30కి అలాగా బయలుదేరే వాళ్ళము. ఇక్కడికి వచ్చేసరికి 4:30 అట్లాగా అయ్యేది. ఆ ప్రశాంతమైన వాతావరణము, మంచి గాలి. అప్పుడైతే నేను అసలు ఏసీ వేసుకోనండి, కొంచెం అద్దాలు కిందికి దించి ఆ వాతావరణాన్ని ఆస్వాదించుకుంటా వెళ్ళేదాన్ని అనమాట. కాదు బాబా, బుడ్డలు అమ్మేటోళ్ళు బుడ్డలు అమ్మరి, కందికాయలు అమ్మేటోళ్ళు కందికాయలు అమ్మండి. కాఫీ నాయస్ రెడ్డి బాబు. బుడ్డలు ఎవరు? మనోహర్. పల్లీలు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు చేతులు ఎత్తొచ్చు. పల్లీలు కావాలా ఏం కావాలని. అంతేలే. ఎప్పుడైనా కూడా ప్రభావతి అక్క ఖచ్చితంగా మొలకలు అయితే తీసుకొని వస్తుందండి. కానీ ఈ జర్నీలో మాత్రం మా పెద్దక్క లేదు అనే లోటు అయితే నాకు తెలుస్తుందండి. ఎందుకంటే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు మా పెద్దక్క వచ్చింది, మా లక్ష్మీదేవక్క. అలాగే అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా వచ్చింది అనమాట. ఆడికి చివర్లు అక్క రండక్క, కనీసం మీరు పాగదర్శనానికి కూర్చోకపోయినా కనీసం అలంకార దర్శనమైనా చేసుకుందు, రండక్క అని చెప్పానమాట. లేదు మా మేడికి ఇట్లాగా జ్వరం వచ్చింది, నేను రాను విజయ అని అనిందండి. ఏమేమి తిన్నారబ్బా అందరూ?
మీరు చెప్పారు ఎంత స్వార్థం చూడు ఆవు తిన్నారే అక్కది తినేదానికి నువ్వే చెప్పు అందరిగా బాబోడన్నా నీకే ఇన్ఛార్జ్ ఇచ్చా అంటలే ఎందుకంటే కాదు సరా నువ్వే చెప్పు. చెప్పులే ఆడ అంతా ఇంత జ్ఞానం అంట. అప్పుడు నేను ఇంటర్లో డిగ్రీ అంతే జనాకాడికి వచ్చి పుట్టపర్తి పోతాను ఆడ ఎందుకంటే చెప్పడం వాడ జనాకాడ అందరూ పిల్లలు అవుతాను మా ఇంకే పుట్టపర్తిలో ఇంగ్లీషులో ఏం మాట్లాడతారు పెళ్ళైనా చూస్తే ఇంగ్లీషు పట్టని ఇంగ్లీషు నేను ఏమైనా భయపడి ఈయన ఏడాది ఇంగ్లీష్ అంటాం మాట్లాడేది ఫారిన్ వాళ్ళతో ఏమైనా మాట్లాడేది రికార్డు సృష్టించాలని ఫస్ట్ ఎయిడ్ గారు ఆడపిల్లలు రికార్డు సృష్టించాలని మేము ఏదో ఒక దాంట్లో రికార్డు సృష్టిస్తాం బావా. అంతే కదా మళ్ళా అంతే కదా మరి. మా సరస్వతి అక్కను ఉండూరులోనే ఇచ్చామండి. ఆల్రెడీ ఆ ఇంటికి మా మేనత్తని ఇచ్చాము, ఆ తర్వాత మా అక్కని ఇచ్చాము. ఇంకా ఇక్కడ పరాయి వాళ్ళంటే ఎవరు లేరండి. మా ఆయన బంధువులే, అలాగే నేను మా అక్కను మాత్రం సొంత మేనత్త కొడుకుని ఇచ్చాము. సో ఈ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందంటే ఎవరు పరాయళ్ళు కాదు, కొత్త అల్లుడు కూడా సొంతం అనమాట. అక్క వాళ్ళ ఆడపిల్ల కొడుక్కి ఇచ్చారు. సో చాలా హ్యాపీగా ఉండిందండి. అందరం అయినపోయిన వాళ్ళం అయ్యి ఒక మాట ఎక్కువన్నా ఒక మాట తక్కువన్నా సర్దుకుపోతారు కాబట్టి ఇట్లాగా టూర్ అయితే ప్లాన్ చేసేసామండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ఎవరికి ఫస్ట్ మార్క్ ఇవ్వాలంటే పెద్ద ఆయనకి పెద్ద ఆయనకి వైఎస్ రాజశేఖర్ ఏమో మేము మనవరికి ఇవ్వాలనుకుంటున్నామే. మీరు సంగీతాన్ని మనోరెడ్డి ఇద్దరు ఒకటే దాన్ని ఎందుకు రాజమార్గంలో నీ మొగునికి ఇచ్చాము. ఏ వెంకటేశ్ ఫస్ట్ మార్క్ తీసుకుంటావా నువ్వు? ఏది తీసుకుంటామని పార్టీ తీసుకున్నాడు. లోక్సభ స్పీకర్ లెక్క ముందర కూర్చున్నాడు ఆయన. ఇంకా నలుగురు అల్లుల్లో మాత్రం ఫస్ట్ మార్క్ మాత్రం మా ఆయనకే ఇస్తారండి. చూడండి ఎంత ముసిముసిలో నవ్వుతూ ఉన్నాడు. అయితే మా సరస్వతక్క వీళ్ళ నలుగురు అల్లుళ్ళ పేర్లు వచ్చేసి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అలాగా పేర్లు పెట్టేసింది అనమాట. ఇంకెక్కడికి పోయినా భరతుడు ఎక్కడికి పోయబ్బా అని అట్లా అంటూ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నలుగురు అక్క చెల్లెలము ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. పిల్లలు కూడా నెక్స్ట్ ఇంకా ఎక్కడికి వెళ్దాం పిన్ని అట్లాగా అడుగుతూ ఉంటారండి. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మ కొడుకు మామూలుగా ఈ దర్శనం గురించి చెప్పింది మా పెద్దమ్మ కొడుకేనండి. కానీ మనకు టైం అంటూ రావాలి ఏదో ఒక విధంగా అని చెప్పేసి ప్లాన్ చేసేసుకొని అన్న వాళ్ళు కూడా గుట్టపాడు నుంచి మా పెద్దమ్మ కొడుకు వాళ్ళు గుట్టపాడులో ఉంటారండి. మోహన్ రెడ్డి అన్న వాళ్ళు అన్నయ్య కూడా వచ్చారు. అందరం కలిసి మా చెల్లెలు పులిహోర చేసుకొని వచ్చింది, మా అక్క కర్డ్ రైస్, అలాగే ఉదయం మామూలుగా గుమ్మడికాయ హల్వా తెప్పించాను కదండి, హల్వా, అలాగే ప్రభావతి అక్క గారెలు, ఇంకా ఇట్లాగా అన్ని ఒకరోజు ఒక్కొక్కటి తీసుకొని వచ్చారనమాట. అందరం కలిసి కూర్చొని హ్యాపీగా భోంచేసేసాము. సో చూసారు కదండి ఇవాళ వీడియో. మీరు ఎలాగా ట్రిప్స్ ప్లాన్ చేస్తారు, అలాగే ఎవరెవరు వెళ్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు నా మనసులో మాటలు హ్యాపీగా మీతో షేర్ చేశానమాట. ఎందుకంటే అప్డేట్ వీడియోస్ మాత్రము కళ్ళు మూసుకొని వాయిస్ ఓవర్ ఇవ్వగలమండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మాత్రము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి.